ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేగా కాంతారావు గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు యువజన విభాగం తరఫున అశ్రాపేట హెడ్ క్వార్టర్లో యువజన విభాగం తరఫున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎస్సీయూలో హైదరాబాద్ లో జరుగుతున్న 2 రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం గాని, భూములపై ఇలా వేలంపాట ప్రక్రియను చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు వేలంపాట వేయడం కోసం హెచ్సియూలో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అలాంటి అటవీ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూస్తూ భూములను వేలం వేయాలనేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, అలాగే జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారి పిలుపు మేరకు ఈరోజు యువజన విభాగం ఆధ్వర్యంలో అశ్రాపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన చూడలేక ఈ రోజు కళ్ళకి గంతలు కట్టుకుని హైదరాబాద్ లో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయో అవి వేలంపాట పెట్టి ఈరోజు విద్యార్థులను రోడ్డు మీదకి లాక్కొచ్చి మహిళలను చూడకుండా కూడా దారుణంగా కొడుతున్నటువంటి పోలీసు వ్యవస్థ అంతా కూడా ఆడపిల్లల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు హైదరాబాద్ వాసులు, మీరు అక్కడ పీల్చుకునే గాలి కూడా ఆ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మహావృక్షాల నుంచి వచ్చినటువంటి గాలి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి జనాభాకి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో భూముల ద్వారా పీల్చే గాలి ఈ రోజు అక్కడ అందరూ కూడా ఒక హైదరాబాద్ నగరానికి ఆ ప్రజలకి ఊపిరితిత్తులు లాంటివి అక్కడ ఉన్నటువంటి మహావృక్షాలు. మీరు ఈ రోజు అట్లా అమ్మకాన్ని పెట్టడానికి మేము దీన్ని యువజన విభాగం ఆధ్వర్యంలో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఖబర్దార్, మీరు ఆ వేలంపాట అనే ప్రక్రియ గట్ట నిలిపివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, తెలంగాణ ప్రజలతో పాటు విద్యార్థులు అందరం కూడా, యువజన నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు అందరం కూడా మేము తిరగబడతాం. తప్పకుండా మిమ్మల్ని కుర్చీ నుంచి దింపేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి మీకు ఈ సభా వేదిక ద్వారా మీకు మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.